ఇక నేనుండా ఈ దిక్కుమాలిన మొగానికి. అయ్యో ఏమైందా ఇప్పుడు? ఏమైందా? ఏది నౌకర్ ఏది? అబద్ధం ఆడి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ అబద్ధం నిజమైనాడే నీతో సంసారం చేస్తా. జ్యోతి, ఓ జ్యోతి, ఏమైందిరా మరదలకు పోతుంది? ఏమైందా? అద్దంటే నౌకర్ వస్తుందని లగ్గం చేతివి, అది నౌకర్ వస్తేనే ఉంటా అంటుంది ఇప్పుడు. గంత కోపం ఎందుకు అయి పిల్లగా? నువ్వు చదువుకున్నావు, చదువుకు నౌకరు వస్తుందని అన్నాడు తప్ప? ఈయనది కాదు బదినే, నౌకర్ వస్తుందని చెప్పుడు నాదే తప్పు. అయినా లంచం పెట్టండి నౌకర్ రాదు, ఇంటి నిండా అప్పులే, ఇక లంచం ఏం పెడతాం? ఇక నాకు నౌకర్ రాదు, పోయిన పిల్లని తిరిగి రాదు, నేనే ఇంత ఎండ్రి దాయి తత్తా. ఏంది సత్తన్న, ఎన్నెళ్ళు లేని అలవాటు ఏంది ఇది? ఇదెంత తమ్మి, నా తమ్ముడు ఎండ్రినే తాగుతా అంటాడు. అంత కట్టం ఏమొచ్చిందే మీ తమ్మునికి? నౌకరు వస్తుందని నా తమ్మునికి లగ్గం చేసిన, ఇప్పుడు నౌకరు లేదని ఇల్లు ఇడిచి పెట్టిపోయింది వన్ పెన్లాం. అదేం పోకటనే, బండి ఇరిగితే ఎడ్ల కాసినట్టేనా? బాధ్యత లేదా ఇక నీ మరదలకు? నౌకరు వస్తుందని అబద్ధం ఆడి చేసింది నేను, ఆవనని ఏమున్నది? ఆ నౌకరేదో మా తమ్మునికి తప్పనిసరి తెప్పిస్తానే. ఏంటిదే తెప్పించేది? అదేమన్నా ఊరే బత్తనా ఉద్దరు తేవడానికి? నౌకరి నా తమ్ముని సంసారం కాపాడటానికి నా తను తాకట్టు పెట్టైనా తెప్పిస్తా తమ్మి. జ్యోతి, ఛాయ్ తీసుకురా, చెప్పను ఆఫీసుకోవాలి. నౌకరి రాకముందు గంతే, వచ్చినాక గింతేనా? ఏం కావాలనే నీకు? ఎన్నడన్నా బయటకు తీసుకుపోయినావా నన్ను? జ్యోతి, అన్నగాడేమో గట్లున్నాడు, వదిలేనేమో అన్నం చూసి బాధపడుతుంది, మనం తిరగబోదామా? ఊకో. ఈ అడ్డమైన వాళ్ళు ఏవట్టి ఆనందమే లేకుండా పోతుంది నాకు. జ్యోతి, అదే చేత బాగా కూడా ఇస్తే అయిపోగానే ఛాయ్. అయ్యో ఆగరాదు, ఇంట్లోకెళ్ళటన్నా పోతుండా ఏమైనా ఎత్తాండా? జ్యోతి, అడ్డగోళ్ళు ఎందుకు మాట్లాడతానమే? చేసినప్పుడు ఏలేదా నా మొగడు? నా మొగడు నౌకరు తెచ్చుకోకపోతే ఈ 4 మెతుకులు కూడా తినకపోదురు. అంటే నీ మొగడు చేస్తే మేము తింటానవానే? కాదా, నడుము నొప్పి అని నడింట్లో అంటుండు. ఏం చేస్తుండు నీ మొగడు? అవో తినెల్లుగాల. ఇన్నవా తిని మాటలు అనుకొని తీయరాదే శాంతమ్మ, అయినా నాకు తాగబుద్ధి అయితే అడగనా ఛాయ్? దేనికే ఈ లొల్లి? గట్ల చెప్పు. జ్యోతి, నువ్వు తెచ్చేటప్పుడే ఇద్దరు తెస్తే ఏమోనే? ఆయన దానికి కాందానికి నన్నాను, ఆయన అడుగుతా లేకపోదునా? నేనెటు పోతారా తమ్మి, నువ్వైతే తాగిపోరా పొద్దుపోతుంది. శాంతమ్మ, నువ్వన్నది చెప్పా ఛాయ్. ఇగో జ్యోతి, నేను పోయేస్తా. సరే, కూసుండి తిన్నా కుక్కలకున్నంత రేసం. కోటి బావా, తిన్నావా? ఇంకా తినలేదు బావా, ఈయన తోటి పెట్టినాక తింటా. మరి ఎప్పుడు తింటావు? ఇంకా తినలేదట, నేను తింటా, ఇంత ఇంటికి కూడా తప్పుతుంది. ఎర్రోడా, ఎప్పుడు ఇదే పని అరనీది? నీ సంగతి చెప్తాగు. అయ్యో ఎర్ర బావా, ఏం పెడతానవా? అంతేం తినలే, అల్లి తుంచురా. అయ్యో అయ్యో, ఏమైందో? ఏమని చెప్పాలి ఎర్ర బావో, అప్పుడే అక్కకు తెల్ల చీర కట్టిస్తావా బావో? తెల్ల చీర ఎందుకు కట్టించులేంది? అయ్యో అయ్యో అయ్యో, ఇంత జల్లి ఎంత పని కాబట్టి బావో. అరే ఏమైందో? ఏమని చెప్పాలి బావో, ఆ బువ్వల ఎలకల మందు కలిసిందే బావో.
ఎలకల మంద ఫు, ఫు, ఎవరు కలిపిరాయ్? నేనే బావా. నీకేం పుట్టిందని కలిపినావు? నీ చెల్లె బాధ భరించలేక ఎలకల మందు కలుపుకున్నా బావో. అది నువ్వు తిన్నావు బావా. ఇప్పుడు అక్కకు దిక్కాలే ఎర్ర బావా. అబ్బా నీ మీద మన్నవయ్యా, చెప్పరాని చెప్పద్దా? అయ్యో అయ్యో ఆ, ఆ, ఆ. అవ్వా, అవ్వా. అవని బొందా మురుగా పరాయి తిన్నట్టే పానం తీసుకుంటావు. కక్కు నీకు అట్లా ఉంటా. తమ్ముడు కోటి ఇంటి మొఖాన్ని అత్తం లేవు కదరా. సరే తీ. అయ్యో అంత దూరం కూర్చుంటున్నావేందే శాంతమ్మ, ఇటు కూర్చోరాదే. అవల్లో ముసలి తాడానికి గుసగుసలు ఎక్కువ. ఏడ కూర్చుంటే ఏం తీయరాదు. ఏ ఈ సద్ద కూర్చుంటే మనసన్న ఆనందపడుతుంది, దగ్గరికి రారాదే. ఏ ఊకో, ఆ రంకులాడు తత్తే ఏదో వంక పెట్టి తిడుతుంది. ఏ ఊకోరాదే, తిన్నాక వచ్చి తీరంగా మాట్లాడతా. తీరిందా? కూరలు ఇరవోసుకో దూసుకుంటున్నావు. కూర పువ్వు అయిందా? ఏంటో జ్యోతి సక్క మాట్లాడరాదా నీకు? అయింది పా కూర పువ్వా. లేవలేని మోహన్ కోసం లవ్ సోకులో పడుతుంది. అబ్బా ఆనపకాయ పప్పు ఎంత కమ్మ ఉందో. దేనికి వనికి రనుకున్నా దీనికైతే వనకత్తది ఇది. అయినా ఎవరన్నా అడిగితే ఈ కూర నేనే అంటినా అని చెప్తా. జ్యోతి తింటున్నావురా? తింటున్నానే, పనంత ఇప్పుడే తీరింది. అయ్యో అన్ని పనులు నువ్వే చేస్తే వాళ్ళు ఏం చేస్తుర్రా మరి? అంత నా కర్మనే. అబద్ధమో నిజమో గాని ఆయన నడుము నొప్పి అని నవాబు లెక్క ఇంట్లుంటుండు. ఇక అదేమో ఆయన చుట్టే తిరుగుతుంది. తిరగరారా, తినమరిగిర్రు. నీ మొగుడు నౌకరు చేయబట్టే వాళ్ళకేంది? అది నిజమేనే. నా మొగన్ నౌకరి పైసలు అన్న అల్లే తింటారు, కొత్త చేతికి అత్తలేదు. ఇక నీ మొగుడు గంతే జ్యోతి, నువ్వే హుషారు కావాలరా. అయితే కానీ కూర కమ్మటి వాసన వస్తుందేవిరా. రాదా ఎర్రన్న? కూరేమన్నా మా ఆరాలండిందా? నేనే అండితి. తింటావా ఏసీ అన్న? ఏ చీర చెల్లె, ఇంట్లో వెళ్ళలేని కూర లేదు. సరేనే. తీసుకో అన్న. అబ్బా చెల్లె, నీ చేతు పెద్దదేరా, ఉన్న కాడికి వేసినావు. అవుతావు కానీ చెల్లె, ఇంకోలు అయితే వీళ్ళతో ఉండపోదుర్రో. నువ్వు ఆయన పట్టుకునే ఉంటాన్నావు, కొద్దిగా చూసుకుంటా బెదులు. ఈ ఎర్రన్న అన్నట్టు ఇళ్ళతోని ఎట్లా ఏర్వాడాలి? జ్యోతి అన్నం వేసుకురా. అయ్యో కూర లేదు కదా. మీ కడుపులల్ల కట్టే వెనక ముందు చూడరా? ఇప్పుడు ఏమయ్యాలే? ఎందుకు జ్యోతి ఏదోటి లొల్లి తయారు చేస్తావు? మేము తిన్నావా ఇంకా? నువ్వు తినలేదు కావచ్చు, నీ పెళ్ళం తినలేదా? కడుపు గుత్తది. ఎవరే కడుపు గుత్తది? కంచాల పెట్టుకొని కాలాడు తప్పని కూర్చొని తిన్నది ఎవతే? అగో చూసినావా, మీ అదినే తిన్నది నా మీద నూకుతుంది. ఇక నేను ఇంట్లుండా. ఆగే నువ్వు అదినే. మీరు తినంగా నేను అద్దంటలేను కానీ అండేదో అందరికి సాలతోటి అండొచ్చు కదా. అయ్యో పిల్లగా, అర్ధ కిలో పప్పు తెచ్చి 3 సోరకాయలు లేచి అండిన కాదు. మరి ఇలా కూరేది ఇదే తిన్నానంటావా? ఎందుకు అదినే మాట్లాడతావు? అంటే మేమే తిన్నాం అనుకుంటున్నావురా తమ్మి? నీకైతే అనంగానే రేషం వస్తుంది, పని చేస్తే తెలుస్తుంది. శ్రేష్ఠ నువ్వే ఉంటివి, వాళ్ళకేం తెలుస్తుంది? మా సరే కానీ పెరుగుదేపో. ఏ లొల్లి తయారు చేసినా ఏరు పడదామన్నాడు ఈ మనిషి. ఇలా దూరం చేసుడు ఎట్లా? నడువు నొప్పి అని నువ్వు ఉండబడుతుంది,
నానా మాటలు వాళ్ళు అనబట్రి ఏంది ఈ కోసం మనకు ఎంత పని చేసినా చెయ్యని పేరు కాబట్టి అననీతి రాదే శాంతమ్మ, అనేటోళ్ళు ఇవ్వలే, నా తమ్ముడు నా మరదలే కాదే. ఇక ఇదే తిరుగుడా ఇక పెయ్యి కడగవా ఏం కడగవా? ఈ చలికి అనికి పాడైతుంది పెయ్యి, కొన్ని నీళ్ళు పెట్టి రాదే శాంతమ్మ. ఆ, ఏం పెట్టి నా కాళ్ళని పెట్టి ముట్టియారనా? కట్టలేడున్నాయి. ఇన్నని సిలిండర్ మీద పెట్టి రాదే నీ దయా. ఇగేంది నువ్వు వేసే కట్టానికి సిలిండర్ మీద పెడతారు, సేస్టోడు ఉంటే సచ్చదాకా వేయించుకుంటారు. అవ్వా తల్లి, నువ్వు పెట్టవన్నా నేను పెట్టగాని లొల్లి అయితే పెట్టకు, నీకు దండం పెడతా. ఇక నువ్వు ఆడ కూసో, నేనన్న కొడతా కట్టాను. నాకున్నది ఇప్పుడు సావిగా, అది చూడబోతున్న కొడుతుంది, నువ్వు చూస్తున్నా ఇట్లా. లొల్లి పాడాడు ఎప్పటికి ఉన్నదే, హఠ హఠ లొల్లి మునిగి ఫోన్. అబ్బా కాలు పాడైంది. అయ్యో ఏమైందో శాంతమ్మ, ఏమైందే? ఏమైందే శాంతమ్మ, ఏమైందే? అయ్యో బగ్గన తాకింది కాదనే, నీళ్ళ పిల్లమ్ముండవయ్యా, అద్దన్న ఈ దెబ్బ తాకపోను కాదనే శాంతమ్మ. అయ్యో రక్తం బాగా వెళ్తుంది శాంతమ్మ. ఏమైంది అది నాకు? ఇంకేమైతుంది, ఇద్దరం కూర్చొని తిందామని ఇక మాత్రం వాడి కాలుకు దెబ్బ తాకించుకున్నది మీ వాదినే. మనిషివేనా? ఇన్ని రోజులు నన్ను నా పిల్లాన్ని ఏమన్నా ఊకున్నా, ఇక ఊకుండా. ఏం చెప్తావే, ఏమో ఎగబడుతున్నావు దాని మీదకి. అది దెబ్బేంది మరి, ఇది అన్నది తప్పేంది, ఆ ఖర్చు పెట్టాలి. మీరు పెట్టకుర్రా, అట్లా పోయి అడకచ్చుకొని అన్న పెట్టుకుంటా నా శాంతమ్మకు. ఇన్నవా ఓ మనిషి, ఇన్ని రోజులు పెట్టింది అంతా అయింది, ఇప్పుడు అడకచ్చుకుంటాడట. ఓహో, అందరి ముందట నిన్ను లంగం చేద్దాం అనుకుంటుండు మీ అన్న. ఇక మనం ఈ ఇంట్లో ఉండద్దు పా. పానన్నవాయే ఎంతగానో వేగదమే ఇళ్ళతోటి. గంతే పాయే, ఈ ఇల్లు ఇళ్ళకే, మనకు నౌకరుంది, మనం మా బతుకుతాం. ఈ నౌకరి ఈనిప్పించి నాడే నా తెలివి తోటలతోటి తెచ్చుకున్నా. అంతే, నీ తెలివితేటలతోనే తెచ్చుకున్నావురా. ఇగో నువ్వు తాగచ్చి మాట్లాడకిడా. నేను తాగినా తప్పేం మాట్లాడా. ఏంది నీ తెలివితేటలకు వచ్చిందా నౌకరి? మరి మీ అన్నకు నడునొప్పి ఎందుకు వచ్చింది? ఏడదాగెగిరిండో ఎవరికెరక? ఎగురితే రాలే జ్యోతి, నిన్ను నీ మొగన్ని కలపాలనుకుంటే వచ్చింది. నా తమ్ముడు సంతోషంగా ఉండాలనుకుంటే వచ్చింది. అసలు ఆ నౌకరి నీ తెలివితేటలకు రాలేదురా, నీ అన్న లంచం గడితచ్చింది. అబ్బో, ఎన్ని ఎకరాలు అమ్మి కట్టిండు లంచం? ఎకరాల అమ్మి కాదు, ఆయనకున్న 2 కిడ్నీలకెళ్ళి ఓ కిడ్నీ అమ్మి కట్టిండు లంచం. అయ్యో దేవుడా, ఎంత పని చేస్తావే. ఇయ్యల్ల కాకుండా రేపన్నలు వేస్తావా అనుకున్నా, ఇయ్యల్ల కాలం నిన్నెట్లా సాగాలయ్యా నేను. దేవుడా అన్న మందు తాగుతా అన్న చిన్న మాటకు కన్న తండ్రి లెక్క కాపాడినవే, నీ ప్రేమ అర్థం కాకపోయారే. తప్పైంది బావా, తప్పే చేసిన. అక్క సొంత చెల్లె లెక్క అనుకొని నన్ను క్షమించవా? జ్యోతి, మీ బావని గట్లా చూసుకుంటా నేను ఎట్లా బతకాలే. బాధపడకు వదినే, అన్నను నిన్ను మా కన్న బిడ్డ లెక్క చూసుకుంటాం. అవునక్క, నాకు పుట్టబోయే బిడ్డ మీదొట్టు, మిమ్మల్ని బిడ్డల లెక్క చూసుకుంటా. చూసుకుంటూ కానీ పిల్ల నీళ్లు పోసుకున్నావా? అవును బావా, 4వ నెల. అరే తమ్ముడు, డీజే తప్పిరా, తీరు మారెగురుతా. అయ్యో సోకు, ముడ్డలు ఇవ్వదు కానీ డీజే మీద ఎగురుతాడట ఈ మొగోడు. అది లెక్క, అట్లెప్పటికీ ఆనందంగానే ఉండు. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు మాత్రం మర్చిపోకూడదు. కంటుని గట్టిగా అదే పని చేయండి.